సౌత్ ఆఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు నమోదు చేసి అంతర్జాతీయ క్రికెట్లో తన అత్యుత్తమ సంవత్సరాల్లో ఒకటిగా చరిత్ర లిఖించాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్కు సాధ్యం కాని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ మిగిలుండగా 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసి 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చేయని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెంచురియన్ టెస్ట్లో కోహ్లీ చేసిన పరుగులు 2023లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు దాటాయి. ఒక క్యాలెండర్ ఇయర్లో 2000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడం కోహ్లీకి ఇది 7వసారి. అంటే ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2023లో కోహ్లీ 35 మ్యాచ్లను ఆడి 2048 పరుగులు చేశాడు. 2023లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా శుభ్మన్ గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లీ కంటే ఎక్కువగా 45 మ్యాచ్లను ఆడి ఈ పరుగులు చేశాడు. తర్వాత ఈ లిస్టులో ఉన్న మూడో ప్లేయర్ డ్యారీ మిచెల్ 2023లో ఇప్పటివరకు 49 మ్యాచ్ల్లో 1970 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ వేరువేరు 7 క్యాలెండర్ ఇయర్లలో 2000కు పైగా పరుగులు సాధించిన మొదటి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. 1870లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి నుంచి మరే ప్లేయర్ ఈ ఘనత సాధించలేదు. ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన దక్షిణాఫ్రికా టెస్ట్లో చేసిన పరుగులతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, MS ధోనీలు తర్వాతి స్థానంలో ఉన్నారు. మరి ఈ రికార్డ్ని ఇంకెవరైనా బ్రేక్ చేస్తారని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.